హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఇన్‌స్టాగ్రామ్ అయితే న్యూ ఫీచర్‌ని లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఏంటంటే కామెంట్స్‌లోకెళ్ళిపోయి మనమైతే ఫోటోస్‌ని అయితే షేర్ చేయొచ్చనమాట. సో, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఫోటోలు షేర్ చేయండి, మీ ఫోటోలు షేర్ చేయండి, నేచర్ ఫోటోలు షేర్ చేయండి అని చెప్పేసి నేనైతే అడగను. సో, ఈ వీడియో కంప్లీట్‌లీ ఏంటంటే నా ఫ్రెండ్స్‌కి నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏంటంటే మామ మనం దిగిన ఫోటోలు కొన్ని బయటికి రాకూడనివి ఉంటాయన్నమాట. సో, అవి బయటికి రానీయకుండా ఉంచితేనే బెటరు. కాబట్టి మీరు అవి పోస్ట్ చేయరని కోరుకుంటూ, నేను కూడా నా దగ్గర కూడా మీ ఫోటోలు ఉంటాయి కాబట్టి మనం చేసిన చిల్లర చిచ్చోర పనులన్నీ అందులో ఉంటాయన్నమాట ఆ ఫోటోల్లో. సో, ఆ ఫోటోలు అయితే దయచేసి ఎక్కడ పోస్ట్ చేయకండి. అండ్ ఆల్సో నేను కూడా పోస్ట్ చేయను. థ్యాంక్స్ టు గూగుల్ తల్లి. ఎందుకంటే ఈ ఫోటోలన్నీ దాచిపెట్టింది కాబట్టి ఇన్ని రోజులు. సో, అవి అక్కడే ఉండనియండి. మనం కలిసినప్పుడు వాటిని చూసి చిల్ అవుదాం గానీ, ఇలా అందరూ చూసి మనమైతే గలీజ్ అవ్వకూడదనమాట. సో, దయచేసి ఈ ఫోటోలైతే పోస్ట్ చేయకండి. సో, ఈ మ్యాటర్ నేనైతే నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడుక్కోలేను కాబట్టి ఒక వీడియో అయితే చేసేస్తాననమాట. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌కి ఇదే మ్యాటర్ కన్వే చేయాలి అనుకుంటే కనుక షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ కామెంట్ బాక్స్‌లో మాత్రం ఎటువంటి ఫోటోలైతే షేర్ చేయొద్దు. ఎందుకంటే మీకు తెలుసు, ఐ కాంట్ సీ దెమ్. ఓకే. సో, ఒక థిన్ లైన్ ఉంటదనమాట. ఆ లైన్ అయితే క్రాస్ చేయకండి. అది ఫ్రెండ్‌షిప్‌లో చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తదనమాట. సో, బిఫోర్ పోస్టింగ్ ద అగ్లీ ఫోటోస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, సో, ఒక్కసారి అయితే ఆలోచించండి. ఎందుకంటే మన ఫోటోలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పేసి. సో, ఇద్దరు స్పాయిల్ చేసుకోకండి. సో, ఫ్రెండ్‌షిప్‌ని ఎంజాయ్ చేయండి. కలిసినప్పుడు అట్లాంటివి చూసి ఎంజాయ్ చేయండి గానీ, ప్రపంచం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు మనం చేసే చిల్లర పనులన్నీ. సో, అవి ఓన్లీ ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే మనం చేయగలము. కాబట్టి అక్కడే చేస్తామనమాట. సో, అవి పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నా ఒపీనియన్. దయచేసి ప్లీజ్ ఎవ్వరి ఫోటోలు ఎవరు లీక్ చేసుకోకండి. ఎస్పెషల్లీ నా ఫోటోలు ఎవరి దగ్గర ఉంటే మాత్రం అసలుకే లీక్ చేయకండి.